బాలయ్య బాబు గారు దిగి వెళ్ళిపోయే మూమెంట్లో జనాలకి ఒకసారి మెసేజ్ పెద్ద ఆయనలాగా అని చెప్పేసి అన్నారు. అప్పుడు నా తెలుగు జనానికి, నా తెలుగింటి ఆడపడుచులకు, నా అన్నదమ్ములకు అని చెప్పేసి ఇక్కడికి వచ్చినందుకు శత దినోత్సవ వేడుకలకు వచ్చినందుకు 100,000,000 వందనాలు అని చెప్పేసి చేస్తూ ఉంటే ఆ వాయిస్ విని బాలయ్య బాబు గారు వెళ్ళే అతను టక్కన చూసేసి మళ్ళీ వచ్చేసాడు. మళ్ళీ స్టేజ్ ఎక్కి వచ్చేసాడు. వచ్చేసి మంచిగా నా భుజం మీద చెయ్యేసి గట్టిగా పట్టుకొని చెప్పు అని చెప్పి మళ్ళీ చెయ్యి అట్లనే పెడితే మళ్ళీ నేను ఇట్లా ఆయన చెయ్యేసిన తర్వాత ఎట్లుంటుంది ఇట్లే చెప్పగలుగుతామా, చెప్పలేం కదా. చెయ్యేసేసరికి కొంచెం ఇలా ఉండి చెప్పాల్సి వస్తుంది. ఆయన అర్థం చేసుకొని చెయ్యి తీసేసి చెప్పు అని చెప్పేసి మంచిగా చేతులు కట్టుకొని ఇట్లా చూసుకుంటూ జనాలు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు అని చూసి సూపర్ చేసావా అని గట్టిగా పట్టుకున్నాను. అందరితో ప్రేమగా ఉంటాను భయ్య, అన్ని పార్టీలతో ప్రేమగా ఉంటాను. సో అందరు దేవుళ్ళకి మొక్కితే ఆ దేవుడు చూసుకుంటాడులే, ఈ దేవుడు చూసుకుంటాడులే అని చెప్పేసి అందరు అంటారు కొంతమంది. అదే నువ్వు పొరపాటు చేస్తుందని అంటారు కొంతమంది. నువ్వు ఏదైనా ఒక దేవుడినే నమ్ముకుంటే, ఏదైనా ఒక పార్టీనే నమ్ముకుంటే నీకు ఏదైనా దొరుకుతుంది. సో నువ్వు అందరు అనేసరికి ఆయన పెడతాడులే అన్నము, ఈయన పెడతాడులే అన్న కూర, ఆయన పెడతాడులే అని అనుకొని ఎవరు పెట్టకుండా అయిపోతుంది అని అన్నట్టుగా ఆ టైపులో అయిపోతుందేమో నా లైఫ్ అని అనిపిస్తుంది. సో అందరితో ప్రేమ ఉండడం కూడా మరి తప్ప, అన్ని విధాలుగా అందరితో బాగుండడం, మనిషి అన్నాక అందరితో ప్రేమగా ఉండాలని